ఫ్రెండ్స్, హిట్లర్ అన్న పేరు వింటే ఇప్పటికీ హడలెత్తించే మనస్తత్వం, క్రూరత్వం, అమానుషత్వం కలవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను హిట్లర్ అని చాటుగా చెప్పుకుంటూ ఉంటారు. హిట్లర్ అన్న పేరు ఈనాటి యువతకి చిరంజీవి సినిమాగా మాత్రమే తెలుసు. అసలైన హిట్లర్ ఎవరు? అతని గొప్పతనం ఏమిటి? అతని క్రూరత్వం ఏమిటి? అతని అమానుషత్వం ఏమిటి? హిట్లర్ ఒక మనిషిగా అతన్ని మనం ఊహించుకోగలమా, లేక ఒక నరరూప రాక్షసుడిగా పిలవగలమా? ఇలాంటి ఎన్నెన్నో విషయాలు అతని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, హిట్లర్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు మా వీడియోలు నచ్చితే ఎప్పటికప్పుడు మీకు అందాలంటే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. అడాల్ఫ్ హిట్లర్ అంటే మనం చెప్పుకోబోయే హిట్లర్ నరరూప రాక్షసుడు. 20 ఏప్రిల్ 1889 నాడు ఆస్ట్రియాలోని హంగరీ సరిహద్దులలో బ్రును అమ్ ఇన్ అనే ఊర్లో జన్మించాడు హిట్లర్. అలోయిస్ హిట్లర్, కారా హిట్లర్కు కలిగిన 6 మంది సంతానంలో అడాల్ఫ్ హిట్లర్ 4వ వాడు. అనాథలకిచ్చే పింఛన్తో కేవలం తల్లి సారథ్యంలో వియన్నాలో దుర్భరమైన జీవితాన్ని గడిపాడు హిట్లర్. పురాతన జర్మన్ భాషలో హిట్లర్ అంటే గుడిసెలో నివసించేవాడని అర్థం. హిట్లర్ తన శత్రువుల చేతిలో ఈ విషయంలో చాలాసార్లు అవహేళనకు గురయ్యేవాడు. ఆస్ట్రియాలో జన్మించిన ఈ హిట్లర్ జర్మన్ నియంత. ప్రపంచ చరిత్రలో ఎన్నో విమర్శలకు గురైన నాజీ నియంతనే ఈ హిట్లర్. ఇతని కంటే మించిన సాహసికుడు మరొకడు లేడు అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒక సామాన్య సైనికుడు హిట్లర్. జన్మతా ఆస్ట్రియన్ అయిన హిట్లర్ జర్మన్ తరఫున పోరాడాడు. ఆ యుద్ధంలో జర్మనీని ఓటమిని జీర్ణించుకోలేని ఇతడు తన ఎత్తులు జిత్తులతో జర్మనీని ఛాన్సలర్గా, ఆ తర్వాత అధ్యక్షుడు, సర్వ సైన్యాధిపతి యావత్ ప్రపంచాన్ని గడగడలాడించాడు ఈ హిట్లర్. ఐరోపాలో ఒక పక్క ఇంగ్లాండ్, మరో పక్క రష్యా తప్ప మొత్తాన్ని జయించడమే కాక తనకున్న ద్వేషంతో మిలియన్ల కొద్ది యూదులను ఊచకోత కోసిన రాక్షసత్వం గల మనస్కుడు ఈ హిట్లర్. కమ్యూనిస్టు వ్యతిరేకైన ఇతడు ఐరోపా దేశాలపై యుద్ధం చేస్తూనే తూర్పు రష్యాపై దాడి చేసి తప్పటడుగు వేశాడు. ఇంగ్లాండ్, అమెరికా, రష్యాలతో ఒకేసారి యుద్ధం చేసి ఓటమిని చవి చూడాల్సి వచ్చింది హిట్లర్. జర్మన్ సామ్రాజ్య విస్తీర్ణాన్ని కాంక్షించిన ఈ హిట్లర్ కేవలం 40 మందితో ఏర్పడిన నాజీ పార్టీకి అధ్యక్షుడై అతి తక్కువ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా తీర్చిదిద్ది 12 సంవత్సరాలకు పైగా జర్మన్ సామ్రాజ్యాన్ని నియంతగా పాలించాడు. జర్మనీలో హిట్లర్ ఈ శతాబ్దంలో చేసిన మారణ హోమం మనం చరిత్రలో మరువరానిది. మొదటి ప్రపంచ యుద్ధంలో పనిచేసిన హిట్లర్ జర్మనీ ఓటమి వలన అవమానం చెందాడు. పగ తీర్చుకోవాలనే పట్టుదల వహించాడు. యుద్ధానికి ముందే వియన్నా మేయర్ కార్తుగేర్ నుండి సోషలిస్ట్ భావాలను, జార్జీ వాన్ పొషియరీర్ నుండి యూదుల పట్ల ద్వేషాన్ని నేర్చుకున్నాడు ఈ హిట్లర్. కాన్సంట్రేషన్ క్యాంపులకు యూదుల్ని తరలించే ముందు వారందరినీ తీసుకువెళ్ళమని హిట్లర్ అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు మంచి అవకాశం ఇచ్చాడట మహానుభావుడు. కానీ వారు దానిని నిరాకరించారట. ఇది చరిత్రలో వెలుగు చూడనటువంటి సత్యం. దాదాపు 7.5 లక్షల మంది యూదులు నాజీ శిబిరాలలో దారుణంగా మరణించారు. ప్రపంచ చరిత్ర తట్టుకోలేనంత అవాంఛనీయ మానవుడు ఈ హిట్లర్. అతడి ప్రతికూల ప్రభంజనంతో చరిత్ర పుటలు కకావికలైపోయాయి. ప్రపంచ రాజకీయ నాటకంలో ఇంతకు మించిన ప్రతినాయక పాత్రను అతడికి ముందు కానీ అతడికి తర్వాత కానీ చరిత్ర చూడలేదన్నది అక్షర సత్యం. 1907లో హిట్లర్ ఇల్లు వదిలి నాటి ఆస్ట్రియా రాజధాని వియన్నా వచ్చేశాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ హాస్టల్స్లో ఉంటూ బతికాడు. మరుసటి సంవత్సరమే తల్లి క్యాన్సర్తో కన్నుమూసింది. ఆమె మృతదేహాన్ని కన్నార్పకుండా ఎంతోసేపు చూస్తూ గడిపాడు హిట్లర్. తర్వాత మరణశయ్య మీద తల్లిని ఊహించుకుంటూ ఒక స్కెచ్ కూడా గీశాడట. తల్లిని గాఢంగా ప్రేమించాడు. ఆమె మరణించాక ఎక్కడికి వెళ్ళినా ఆమె ఫోటోను తన దగ్గరే ఉంచుకునేవాడట. ధూమపానానికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమాన్ని నడిపిన మొదటి వ్యక్తి హిట్లరే అని చెప్పవచ్చు. అతడు శాకాహారి. జంతు హింసకు వ్యతిరేకంగా చట్టాలు కూడా చేశాడు ఆ రోజుల్లోనే. 1914లో
మ్యూనిచ్ వెళ్ళిపోయాడు. అప్పుడే యుద్ధం వచ్చింది. ఆస్ట్రియా తరఫున బవేరియన్ ఇన్ఫాంట్రీలో చేరేయడానికి ప్రయత్నించాడు హిట్లర్. ఆయుధం కూడా మోయలేనంత బలహీనంగా ఉన్నాడని సైన్యంలో హిట్లర్కి అవకాశం ఇవ్వలేదు. కానీ డిస్పాచ్ రన్నర్గా అవకాశం ఇచ్చారు. గ్రేట్ వార్లో అతడు ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. ఐరన్ క్రాస్ను కూడా పొందాడు. జర్మనీ ఓడిపోయింది. అతడి దృష్టి రాజకీయాల మీదకు మళ్ళింది. యుద్ధంలో జర్మనీ ఓడిపోయిందన్న నిజాన్ని హిట్లర్ జీర్ణించుకోలేకపోయాడు. అప్పుడే క్రిస్టియన్ సోషలిస్ట్ పార్టీ ప్రాచుర్యంలోకి వచ్చింది. రాజకీయవేత్తకు ఉండవలసిన ప్రధాన లక్షణం వ్యక్తిత్వం. హిట్లర్ అందులో పండిపోయాడు. పూనకంతో వీరావేశంతో నిప్పులు కురిసేటట్టుండే అతడి ఉపన్యాసం విన్న తర్వాత ప్రజలు అతడు ఏం చేయమంటే అది చేయడానికి సిద్ధపడేవారు. ఆ విధంగా వాళ్ళని తన వైపు మలుచుకున్నాడు. హిట్లర్ యూదులను తీవ్రంగా ద్వేషించాడు. అతడి నాయకత్వంలో ఏర్పాటైన కాన్సంట్రేషన్ క్యాంపుల్లో ప్రాణాలు కోల్పోయిన వారంతా యూదులే. 1919లో మ్యూనిచ్లో సైన్యానికి రాజకీయ బోధకుడైన హిట్లర్ అదే సంవత్సరం సెప్టెంబర్లో రాజకీయ పార్టీ స్థాపించాడు. 1920 ఏప్రిల్లో సైన్యానికి గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయవాది అయ్యాడు హిట్లర్. హిట్లర్ పెట్టిన నాజీ పార్టీలో 1923 నాటికి 4800 మంది సభ్యులుగా చేరగా అందులో 340 మంది కార్మికులే. 1923 నవంబర్ 8న 3000 మందితో హిట్లర్ బవేరియాలో స్థానిక ప్రభుత్వాధికారులపై దాడి జరిపి నిర్బంధించి ప్రభుత్వాన్ని ఏర్పరిచినట్టు ప్రకటించుకున్నాడు తనకు తానే. కానీ పోలీసులు కాల్పులు జరిపి హిట్లర్ని నిర్బంధించి అతనికి జైలు శిక్ష విధించారు. జైల్లో ఉండగా తన భావాలను అమలు చేయదలిచిన రీతులను క్రోడీకరించి మైన్ క్యాంప్ అనే గ్రంథాన్ని కూడా రాశాడు. 1924 డిసెంబర్ 20న విడుదలైన హిట్లర్ నాజీ భావాలతో విజృంభించిపోయాడు. యూదులకు వ్యతిరేక నినాదంతో 1926 నాటికి తన పార్టీపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించిన హిట్లర్ ధారాళంగా మాట్లాడి మంచి వక్తగా తన ప్రేక్షకులను సమ్మోహితుల్ని చేసేవాడు హిట్లర్. 1928 ఎన్నికల్లో హిట్లర్ పార్టీకి 28% ఓట్లు మాత్రమే వచ్చాయి. కమ్యూనిస్టులు ఎక్కువ శాతం ఓట్లు రాబట్టగలిగారు. అప్పటి నుండి ఏటా నాజీ పార్టీ పెరుగుతూ పోయింది. 1932 నాటికి హిట్లర్ పార్టీలో 8 లక్షల మంది చేరారు. అప్పటికే నిరుద్యోగ సమస్య చూసి హిట్లర్ విద్యార్థులను కూడా ఆకర్షించాడు. 1932 ఎన్నికలలో హిట్లర్ నాజీలకు 37.2% ఓట్లు వచ్చాయి. అప్పటి నుండి నాజీలు కమ్యూనిస్టులు వీధుల్లో కుక్కల తీరు పోట్లాడుకొని జర్మనీ అంతా బీభత్సం సృష్టించారు. ఆ 7 నవంబర్లో జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టులకు 100 సీట్లు రాగా మితవాదులు బలపడి 196 సీట్లున్న హిట్లర్కు మరింత బలాన్ని సమకూర్చి పెట్టారు. సంకీర్ణ మంత్రిమండలి ఏర్పడింది. 1933 జనవరి 30న హిట్లర్ ఛాన్సలర్ అయిపోయాడు. ఇతను 1933 నుండి జర్మనీ ఛాన్సలర్గాను 1934 నుండి తాను మరణించే వరకు జర్మనీ నేత అంటే ఫ్యూరర్గా వ్యవహరించాడు. ఇతడు నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ వ్యవస్థాపకుడు. ఈ పార్టీనే నాజీ పార్టీ అని అంటారు. 4 విధాలైన రహస్య పోలీస్ కేంద్రాలను హిట్లర్ ఏర్పరిచి ఒకరికి తెలియకుండా మరొకరిని తన దమనకాండకు వాడుకున్నాడు. దేశమంతటా నిర్బంధ శిబిరాలు పెరిగాయి. హిట్లర్ వాక్యమే చట్టం. న్యాయంగా జర్మనీలో 10 ఏళ్ల పాటు ఆటవిక పాలన సాగింది. జడ్జిలను సైతం డిస్మిస్ చేసే అధికారాలను హిట్లర్ సంక్రమింపజేసుకున్నాడు. ప్రజా కోర్టులను పెట్టి అక్కడికక్కడే తీర్పు ఇచ్చే పద్ధతులు ప్రవేశపెట్టాడు. మంత్రిమండలి సమావేశాల్లో నిర్ణయాలన్నీ హిట్లరే తీసుకునేవాడట. అందుకే ఎక్కడైనా ఇటువంటి నియంత్రణలు ఉంటే హిట్లర్ అని కూడా మనం అంటూ ఉంటాం. హిట్లర్ అధికారంలోకి రాగానే యూదుల ఊచకోత మొదలుపెట్టాడు. కొందరిని దేశం వదిలి పారిపోనిచ్చాడు. వారి ఆస్తుల్ని కొల్లగొట్టడం, స్వాధీనం చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. పేర్లలో గందరగోళం లేకుండా యూదులని ఇజ్రాయేలీ అని తెలిసేటట్టుగా వాళ్ళకి నామకరణం చేయమన్నాడు. ఒకవైపు ఇటలీ నియంత ముసోలినీతోనూ, మరొక ప్రక్క రష్యా నియంత స్టాలిన్తో ఒడంబడికలు చేసుకోగలిగిన హిట్లర్కు పట్టుపగ్గాలు లేకుండా పోయాయి. హంగరీ, రొమేనియా, యుగోస్లేవియా, బల్గేరియాలపై హిట్లర్ దాడులు జరిపి విపరీత నష్టాలకు గురి చేశాడు.
గ్రీకు ఉత్తరాఫ్రికాలు ఆ చిరకాలంలోనే జర్మనీకి దాసోహమయ్యాయి. 1933 సెప్టెంబర్ 1న హిట్లర్ ఉత్తర్వుల ఆధారంగా ప్రప్రథమంగా 90,000 మంది యూదులను గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి చంపారు. 1941 జూలై 31న హిట్లర్ మరొక ఉత్తర్వు ఇస్తూ యూదులను తుడిచిపెట్టేమన్నాడు. ఎలా చంపాలో ఐక్మాస్ హైడ్రిక్ల ఆధ్వర్యాన్ని ఒక చర్చా సదస్సు కూడా జరిపించాడు. 1941 ఆగస్టులో పట్టుబడిన రష్యాకు చెందిన 500 మంది యుద్ధ ఖైదులను నిర్దాక్షిణీయంగా చంపించాడు. పురుగుల నివారణ కంపెనీ డెక్స్ అనే కంపెనీ ఈ విషపూరితమైన మందును తయారు చేసి గ్యాస్ నిమిత్తం అందించింది. ప్రతిరోజు రైళ్లలో యూదుల్ని చేరవేసి అందులో అనారోగ్యవంతుల్ని ఏరి ముందుగా గ్యాస్తో చంపేవాడు. హిట్లర్ యూదుల అస్థిపంజరాలలో మేలైనవి ఏరి కోరి ప్రదర్శనకని అట్టిపెట్టేవాడు. ఎంతటి చండాలుడు! ఈ మరణ శిబిరాల నుండి సాధారణంగా ఎవ్వరూ యూదులు బయటపడలేకపోయారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ ఆర్థికంగాను సైనికంగాను భారీగా నష్టపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీపై మిత్రరాజ్యాలు అంటే యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాలు విధించిన ఆంక్షలు హిట్లర్లోని అతివాదత్వాన్ని మేలుకొల్పాయి. ఈ విపత్కర పరిస్థితులను హిట్లర్ తనకు తాను అనుకూలంగా మలుచుకున్నాడు. జర్మనీ పతనానికి యూదులే ముఖ్య కారణమని హిట్లర్ మధ్యతరగతి ప్రజలకు బోధించాడు. అతనిచ్చే తీవ్రమైన ప్రసంగాలలో ఎప్పుడూ అతివాద జాతీయత, యూదు వ్యతిరేకత, సోషలిస్ట్ వ్యతిరేకత కొట్టొచ్చినట్టుగా కనపడేవి. అయితే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పతనమైన ఆ దేశ ఆర్థిక వ్యవస్థను, నిర్జీవంగా ఉన్న సైనిక వ్యవస్థను ఒక గాడిలోకి పెట్టాడు. ఎప్పుడు చూసినా ఇతని విదేశాంగ విధానం నియంతృత్వంతో, ఫ్యాసిస్ట్ ధోరణితో నిండి ఉండేటివి. ఇతని విదేశాంగ విధాన లక్ష్యాలు ముఖ్యంగా జర్మనీ దేశ సరిహద్దులను పెంచుకుంటూ పోవడమే. ఇదే ధోరణితో ఇతడు ఆస్ట్రియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్లపై దండెత్తాడు. హిట్లర్ యొక్క ఈ అహేతుకమైన ధోరణి రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది. రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభంలో జర్మనీ, ఇటలీ, జపాను దేశాలు దాదాపు యూరప్ని జయించాయి. కానీ మెల్లిమెల్లిగా మిత్రరాజ్యాలు అంటే యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాల చేతిలో ఓడిపోయాయి. హిట్లర్ దుర్నీతి, జాతి వ్యతిరేక విధానాల వల్ల యుద్ధం పూర్తి అయ్యేసరికి దాదాపుగా 1 కోటి ప్రజలకు పైగా మరణించారు. పాపం వీరిలో 60 లక్షల మంది యూదులే. దీనిని చరిత్రలో మానవ హననం అని వ్రాయబడింది. ఒక విధంగా చెప్పాలి అంటే హిట్లర్ తన చిన్నతనంలోనే, అది తన ఇంట్లోనే ఒక తిరుగుబాటుదారుడుగా మారాడు. ఆ వివరాల్లోకి గనుక వెళ్తే తన తండ్రి దురుసు ప్రవర్తనను గుర్తుకు తెచ్చుకుంటూ ఒకసారి హిట్లర్ తన కార్యదర్శితో, నా తండ్రి నన్ను కొడుతున్నప్పుడు ఎప్పుడూ ఏడవకూడదని నిర్ణయించుకున్నాడు హిట్లర్ అని హిట్లరే స్వయంగా చెప్పాడు. 1918 అక్టోబర్ 15న ఒక మస్టర్డ్ వాయువు దాడి వలన పాక్షికంగా గుడ్డివాడైన హిట్లర్ క్షేత్ర వైద్యశాలలో చేర్చబడ్డాడు. ఆ సమయంలో తన జీవిత పరమార్థం జర్మనీని రక్షించడం మాత్రమే అని తెలుసుకున్నానని హిట్లర్ తానే స్వయంగా చెప్పాడు. పర్యవసానంగా జూ మతస్థులను పూర్తిగా అంతమొందించాలన్న ఉద్దేశం హిట్లర్ మనస్సులో పూర్తిగా వ్యాపించింది. దీనిని బట్టి హిట్లర్ జర్మనీని ఎంతగా ఆరాధించేవాడో అర్థమైపోతుంది. యుద్ధ సమయంలో హిట్లర్ ఒక గొప్ప జర్మన్ దేశభక్తుడైపోయాడు. అయినప్పటికీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే 1921 ఫిబ్రవరిలో మ్యూనిచ్లో దాదాపు 6,000 మంది ఉన్న సమూహాన్ని ఉద్దేశించి హిట్లర్ మాట్లాడాడు. ఆ సమావేశం గురించి ప్రజలకు తెలపడానికి అతను 2 లారీల నిండా పార్టీ మద్దతుదారులను స్వస్తిక్ గుర్తులతో పాటుగా దాని గురించి ప్రచారం చేయడానికి, కాపీలను పంచడానికి ఆ 2 లారీల నిండా ఉన్న పార్టీ మద్దతుదారులను నలుమూలలకు పంపించాడు. ఈ విధమైన ఉపాయాన్ని ఉపయోగించడం హిట్లర్కి ఇదే మొదటిసారి. జావేద్ ఖాన్. అందరూ నమస్కారం, నేను మీ యాంకర్ రవి. హాయ్ హలో, దిస్ ఈజ్ ఫణి కౌలూరి. Please subscribe to Public Talk
TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరు మీరు చూడండి, 10 మంది చూపించండి, ఆ 10 మంది చూపిస్తారు. పబ్లిక్ టాక్.